తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుంది మన అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల పరిపాలనకి మార్క్ చేసుకుంటూ 2047కి వాళ్ళ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తున్న వేదికగా వాడుకోబోతున్నారు. వాళ్ళు 8th and 9th ఈ గ్లోబల్ సమిట్ ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎంతో మంది టెక్నోక్రాట్స్, అకాడమిషియన్స్, సెలబ్రిటీస్ వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క ప్రతిష్టాత్మకమైన మనుషులందరూ దీంట్లో పాల్గొనబోతున్నారు. 8-9వ తారీఖు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఘనమైన వేడుక జరగబోతుంది. మనం చూసుకుంటే గ్లోబల్ సమిట్ ఇన్నోవేటింగ్ ఫ్యూచర్ ఆఫ్ ద స్టేట్ ని దశానిర్దేశం చేస్తూ ఇలాగే 27 ప్యానెల్ డిస్కషన్స్ 2 రోజులు జరగబోతున్నాయి. అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీంట్లో మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయ రంగానికి, ఇండస్ట్రీస్ కి, ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద వేదిక కాబోతుంది తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి ఎక్స్పర్టైజ్ తో ఇప్పుడు నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో తెలంగాణలో, ఇది ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నారు. దీంట్లో మనం చూసుకుంటే 27 ప్యానెల్ డిస్కషన్స్, ఇన్ని రంగాలకు చెందిన అత్యాధునిక వ్యక్తులు పాల్గొనబోతున్నారు. దీంట్లో మనం ఖచ్చితంగా చూసుకుంటే తెలంగాణ ఇస్ రైజింగ్.